Good morning to everyone. నేను డాక్టర్ గాడి మురళీకృష్ణ, ఎండి జనరల్ మెడిసిన్ అండ్ ఎన్సిడి అండ్ జీరియాట్రిక్ స్పెషలిస్ట్. టుడే వరల్డ్ హైపర్టెన్షన్ డే సందర్భంగా మీతో కొన్ని విషయాలు నేను షేర్ చేసుకోదలుచుకున్నాను. అసలు హైపర్టెన్షన్ ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, మనం ఎలా నివారించవచ్చు అనేది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందువలనంటే ఈ మధ్య కాలంలో చాలా కేసెస్ డైలీ మేము రోజుకి 20 నుంచి 30 హైపర్టెన్సివ్ కేసెస్ అనేవి గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తున్నాం. ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో కంపేర్ చేసుకుని ఇంకా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో చిన్న వాళ్ళకి, మిడిల్ ఏజ్ వాళ్ళకి అండ్ యంగ్ కుర్ర వాళ్ళకి కూడా ఈ బీపీ అనేది అబ్జర్వ్ చేస్తున్నాం మేము. అసలు ఎందువలనంటే ఒకటి సరైన ఆహార నియమావళి లేకపోవడం, బయట ఎక్కువగా జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం అండ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, డైలీ సరైన ఉదయం ఒక 30 మినిట్స్ ఆర్ 40 మినిట్స్ సరైన వ్యాయామం లేకపోవడం అండ్ ఒత్తిడి. ఈ మధ్య కాలంలో ఎక్కువ చూసేది ఏంటంటే మానసికమైన ఆందోళన, ఒత్తిడి, నిద్ర లేకపోవడం, నిద్రలేమి అండ్ అది ఫిజికల్ గా స్ట్రెస్ అవ్వచ్చు, ఎమోషనల్ గా స్ట్రెస్ అవ్వచ్చు. ఏ విధమైన స్ట్రెస్ వల్ల బీపీ పెరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఎలా మనం అంటే ఈ బీపీ వచ్చిన తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? వన్స్ బీపీ ఎంటర్ అయినప్పుడు తల తిరగడం, తల నొప్పి, గుండెల్లో కొద్దిగా ఆందోళనగా అనిపించడం, గుండెలో దడ, నొప్పి రావడం, కొద్దిగా ఆయాసం రావడం, ఇవన్నీ బీపీ యొక్క ప్రధాన లక్షణాలు. ఈ లక్షణాల తర్వాత ఏంటంటే వదిలేస్తే అలా మనం దాన్ని నెగ్లెక్ట్ చేసి సరైన ఆహార నియమాలు లేకుండా సరైన డాక్టర్ సూచనలు పాటించకపోతే వచ్చే సివియర్ కాంప్లికేషన్స్ ఏంటంటే హార్ట్ మీద ప్రెజర్ పడుతుంది. దానివల్ల సడన్ గా హార్ట్ అటాక్స్ ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం. యంగ్ అడల్ట్స్ లో కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అండ్ స్ట్రోక్, పక్షవాతం అంటాం, లేదంటే కిడ్నీలు డ్యామేజ్ అవడం, ఇవన్నీ అంత కాంప్లికేషన్ దారి తీసే అవకాశం ఉంది సింపుల్ మనం బీపీతో వదిలేస్తే. దీనికి గల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే డైలీ ఒక 30 మినిట్స్ మార్నింగ్ లేవగానే వ్యాయామం చేయడం, యోగా అవ్వచ్చు, మెడిటేషన్ అవ్వచ్చు, లేకపోతే వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, ఎనీథింగ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. సెకండ్, ఆహార నియమావళి. సరైన ఫుడ్ తీసుకోవాలి. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ఆయిలీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం, లేదంటే ధూమపానం, లేదంటే ఆల్కహాల్, ఇవి ఎక్కువగా తీసుకోవడం వలన ఈ బీపీ పెరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అబౌవ్ 30 ఇయర్స్ ఎవరైనా కానీ స్క్రీనింగ్ అంటే ఇయర్లీ వన్స్ అనేది స్క్రీనింగ్ చేసుకోవాలి. అండ్ ఎవరికైనా ఫ్యామిలీలో తల్లిదండ్రులకు కానీ బీపీ ఉండి ఉంటే మాత్రం డెఫినెట్ గా ఎప్పటికప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ బీపీ చెక్ చేసుకోవాలి. అండ్ కొద్దిగా ఒబేసిటీ, కొద్దిగా ఎక్కువగా ఊబకాయం ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా బీపీ అనేది చెక్ చేసుకోవాలి. ఈ మధ్య స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా అబౌవ్ 30 ఇయర్స్ వాళ్ళకి రొటీన్ బీపీ స్క్రీనింగ్ అనేది ప్రవేశపెట్టింది. అందరూ చేయించుకోవడం అనేది చాలా మంచిది. ఒకవేళ బీపీ బయటపడిందంటే భయపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదు. ఇనీషియల్ గా మనం గుర్తిస్తే మాత్రం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, నేను చెప్పినట్టు ఆహార నియమావళి, ఫిజికల్ యాక్టివిటీ, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం అండ్ డైలీ వాకింగ్ చేయడం, ఇలాంటివి చేస్తే మనం అది పెంచకుండా ఆపగలిగే వాళ్ళం అవుతాం. అండ్ ఎప్పటికప్పుడు డాక్టర్స్ దగ్గరికి మీరు సూచనలు తీసుకుంటే, ఒక బీపీ మెడికేషన్ పెట్టాము అంటే అది పెరగకుండా రెగ్యులర్ విజిట్స్ కి అంటే మంత్లీ ఆర్ 3 మంత్లీ ఫాలోఅప్ కి వచ్చారు అంటే ఆ బీపీని ఇంకా పెంచకుండా దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటే కాంప్లికేషన్స్ ఏమి హార్ట్ మీద కానీ, బ్రెయిన్ మీద కానీ, కిడ్నీ మీద కానీ ప్రభావం పడకుండా ఆపగలిగే వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ అబౌవ్ 30 ఇయర్స్ వాళ్ళందరూ స్క్రీనింగ్ చేసుకోవాలి, ఆహార నియమాలు సరిగా పాటించాలి అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అండ్ మానసికంగా ఒత్తిడికి దేనికి గురవ్వకూడదు. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్ జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటే మనం ఈ హైపర్ టెన్షన్ ని నివారించగలం. ఎప్పుడైనా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. బీపీ రాకముందే మనం నివారించగలిగితే వచ్చే తర్వాత కాంప్లికేషన్స్ ట్రీట్ చేయడం అనేది లేట్ అయిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడూ బీపీని నివారించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.